ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ వేగవంతం చేసిన పోలీసులు పలువురి మాజీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును A1 గా చేర్చారు. ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న ప్రణీత్ రావును A2 గా, మరో మాజీ అధికారి రాధాకిషన్ రావును A3 గా, భుజంగరావును A4 గా, తిరుపతన్నను A5 గా చేర్చారు. A6, A7 గా ప్రైవేటు వ్యక్తులను చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ వేగవంతం చేసిన పోలీసులు పలువురి మాజీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును A1 గా చేర్చారు. ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న ప్రణీత్ రావును A2 గా చేర్చారు. మరో మాజీ అధికారి రాధాకిషన్ రావును A3 గా, భుజంగరావును A4 గా, తిరుపతన్నను A5 గా చేర్చారు పోలీసులు. ఇక A6, A7 గా ప్రైవేటు వ్యక్తులను చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ వేగవంతం చేసిన పోలీసులు పలువురి మాజీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికే పోలీసులు A1 గా చేర్చారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న ప్రణీత్ రావును A2 గా చేర్చారు. మరో మాజీ అధికారి రాధాకిషన్ రావును A3 గా, భుజంగరావును A4 గా, తిరుపతన్నను A5 గా చేర్చారు పోలీసులు. ఇక A6, A7 గా ప్రైవేటు వ్యక్తులను చేర్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకొచ్చే తాజా అప్డేట్స్ ఏంటి? ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కీలక మలుపు చోటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక అప్పటి SIB చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావుని A1 గా చేర్చారు. ఇక A2 గా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావుని A2 గా పెట్టడం జరిగింది. ఇక A3 గా అప్పటి టాస్క్ ఫోర్స్ DCP కిషన్ రావును చేర్చడం జరిగింది. తాజాగా నిన్న అరెస్ట్ చేసిన అటు భుజంగరావుతో పాటు తిరుపతిలో కూడా A3, A4 గా పేర్చడం జరిగింది. ఇక మరొక ఇద్దరిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి కూడా వారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ఇక కేసుకు సంబంధించి అనేక కోణాలు ఇప్పటికే చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎంటైర్ ఈ ట్యాపింగ్ సంబంధించిన ఎపిసోడ్ అంతా కూడా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కనుసంధంలోనే జరిగినట్టుగా ప్రణీత్ రావు చెప్పడంతో ఇక ఆయన్ని అరెస్ట్ చేసేందుకు, ఆయన అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసులో ప్రస్తుతం A1 గా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం దేశం విడిచి వెళ్ళినట్టుగా ఇటు ప్రత్యేక బృందం కూడా తెలిసిన నేపథ్యం. దీంతో పాటు కిషన్ రావు అప్పటి టాస్క్ ఫోర్సు DCPగా పనిచేశారు. ఈయన కూడా ప్రస్తుతం దేశం విడిచి వెళ్ళారు కాబట్టి ఇద్దరిని రప్పించేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక 7 రోజులుగా ప్రణీత్ రావుని చాలా సుదీర్ఘంగా లోతుగా విచారించిన ప్రత్యేక బృందం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఎవరు చేశారు, ఎవరి కనుసంధానంలో జరిగిందన్న సంబంధించి కూడా కీలక సమాచారం జరిగింది. ట్యాపింగ్ సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కూడా ప్రణీత్ రావుకి చేర్చవేసినట్టుగా ప్రణీత్ రావు ఒప్పుకుని ఆ తర్వాత హార్డ్ డిస్క్లు ఏదైతే ట్యాపరింగ్ చేసిన తర్వాత ట్యాపింగ్ చేశారో దానికి సంబంధించిన మొత్తం డేటాను కూడా హార్డ్ డిస్క్లో ఉంచిందో ఆ హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేయాలంటూ కూడా ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేసి ఆదేశాల మేరకే ఎన్నికల ఫలితాల రాత్రి మొత్తం కూడా వాటిని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా ప్రస్తుతానికైతే ప్రణీత్ రావు గడిచిన కొద్ది రోజుల కష్టంలో వివరించిన నేపథ్యంలో కూడా ఇక ప్రస్తుతం తాజాగా అరెస్ట్ చేసిన ఇద్దరు అదనపు ఎస్పీలు అప్పట్లో SIPలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు కాబట్టి వీరిని కూడా విచారించే ప్రయత్నం అయితే ఇటు ఆ ప్రత్యేక బృందం చేయబోతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటే ప్రభాకర్ రావుతో పాటు కిషన్ రావు కూడా విచారిస్తే కొంత కీలక సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తుంది. SIBని వెనక నుంచి నడిపించిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరు అనే కోణంలో కూడా కొంత కీలక సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 సెక్షన్ల మీద ప్రణీత్ రావు సంబంధించి కేసులు నమోదు చేశారు కాబట్టి అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించడం, అదేవిధంగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన తర్వాత కూడా వాటిని ఒక చోట పెట్టినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో ప్రణీత్ రావు పేర్కొన్న తర్వాత కూడా ఇంకా కేవలం ఇద్దరు అదనపు ఎస్పీలతో కాకుండా మరొక 9 మందిని కూడా విచారించేందుకు ప్రత్యేక బృందం కూడా సన్నద్ధమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక SI నుంచి CA స్థాయిలో సంబంధించిన 10ల సంఖ్యలో వ్యక్తులంతా కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో
కీలక పాత్ర పోషించడం తెలిసింది. ఇక మరొక ఇద్దరు వ్యక్తులను కూడా A6 A7గా చేర్చి వీరంతా కూడా ప్రస్తుతం ఒక ఛానల్కి సంబంధించిన ఎండి ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా A6గా పెట్టారు. మరొక వ్యక్తిని కూడా A7గా ప్రస్తుతానికి అయితే ఎఫ్ఐఆర్లో చేర్చిన నేపథ్యంలో వీరు సమాంతరంగా ఎస్ఐపితో పాటు కూడా ప్రైవేట్గా బయట ఒక సర్వర్ను ఏర్పాటు చేసి కొంత ప్రముఖులకు సంబంధించిన డేటా వాళ్ళని ట్యాపింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమాచారాన్ని చేర్చిన తర్వాత మరొక టీం కూడా పనిచేసినట్టు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి ఇక కీలక సమాచారం రాబట్టాలంటే ప్రభాకర్ రావుతో పాటు కిషన్ రావును కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ కేసుకు సంబంధించి చాలా చిక్కుముళ్ళు కూడా వీళ్ళకి అవసరం కనిపిస్తుంది. కేవలం తాను ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారమే తను నడుచుకున్నాను, పనిచేశాను, వారి ఆదేశాలను కూడా తను శిరసా వహించినట్టు కూడా ప్రణీత్రావు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ప్రణీత్రావు చాలా కీలక సమాచారం చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్క చైన్ సిస్టమ్ను కూడా ఇటు ప్రత్యేక బృందం కూడా ఛేదిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇద్దరు అదనపు ఎస్పీలను కూడా నిన్న సుదీర్ఘంగా విచారించి అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ చేశారు. కాబట్టి మరొకసారి ముగ్గురిని అదుపులోకి తీసుకొని కూడా మరికొంత సమాచారం రాబట్టే ప్రయత్నం మీద చేస్తున్నారు. ఇక ఈ ట్యాపింగ్స్ వ్యవహారానికి సంబంధించి అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు, వారి పేర్లను కూడా బయటకు తెచ్చే పనిలో ప్రస్తుతానికైతే ఈ ప్రత్యేక టీం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావుతో పాటు ఇటు కిషన్ రావును కూడా అదుపులో రప్పించి అదుపులోకి తీసుకొని విచారిస్తే కూడా ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన ఆ పూర్తి భాగవతం అంతా కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వారికి ఇంటి వద్ద లేకపోవడంతో నోటీసులు జారీ చేయడం, వారు దేశాలను వదిలి వెళ్ళారు కాబట్టి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా వారిని దేశం విడిచిపోయిన వారిని రప్పించి విచారణ చేసేందుకు ఇటు సిట్టు బృందం కూడా దానికి సంబంధించిన న్యాయపర సమస్యలు కావచ్చు, న్యాయపరమైన చిక్కులను సంబంధించి కావచ్చు, అందుకు సంబంధించిన ఎదుర్కొనే సమస్యలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం సంబంధించి కొంత సహాయ సహకారాలను కూడా కోరే పరిస్థితి అయితే మనకు ఉన్నట్టు తెలుసు. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక చిక్కుముళ్ళు కేవలం ప్రణీత్రావు అనే వ్యక్తి కొంత కీలక పైన ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ట్యాపింగ్ వ్యవహారం నడిపించినట్టుగా ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి దశల వారీగా ఒక్కొక్కరిని కూడా ఈ కేసులో సంబంధించి సుదీర్ఘంగా విచారిస్తే ఇంకా ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు, వీరి వెనుక పాత్ర ఏంటి, అందుకు సంబంధించిన సూత్రధారులు ఏంటి, ఎలాంటి వ్యవహారాలకు పాల్పడాలని కూడా కొంత కీలక సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.